హలో అండి. ఎలా ఉన్నారు మీరందరూ? అందరూ కుటుంబ సమేతంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇంద్ర. చూడండి, ఇక్కడ నేను ఆఫీస్ నుంచి రాగానే ఇంకా పనులన్నీ మొదలు పెట్టేస్తాను అనుకోండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది అని అందరూ హౌస్ క్లీనింగ్ పెట్టుకుంటారు కదండి. సో నాకు ఆఫీస్ నుంచి రాగానే మొదలు పెట్టాను అనమాట. 1 వీక్ మొత్తం అంటే కొన్ని పనులు చేసుకుంటూ పోయాను. అంటే ఒకటేసారి చేసుకుంటే మళ్ళీ నాకు బర్డన్ అవుతుంది కదా, అందుకే రాగానే కొన్ని పనులు చేసుకుంటూ పోయాను అనమాట. సో ఇక్కడ నేనైతే హౌస్ క్లీనింగ్ మొత్తం చేసుకుంటున్నానండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వచ్చినా, లేకపోతే శ్రావణ మాసం వచ్చినా, లేకపోతే దీపావళి వస్తుంది అన్నా కానీ మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసే పని ఒకటే, అది హౌస్ క్లీనింగ్ అనమాట. ఎందుకంటే మనం ఎక్కడైతే క్లీన్ ఉంటామో, అంటే మన హౌస్ ఎక్కడైతే క్లీన్ ఉంటుందో, అంటే దుమ్ము ధూళి ఉండదో, అక్కడ లక్ష్మి అమ్మవారు నివాసం ఉంటారని అందరూ అభిప్రాయపడతారు కదండి. సో అందుకే ఇదంతా క్లీన్ చేసుకున్నాను. ఇంట్లో ఉన్న వాళ్ళు లేడీస్కి కూడా నేను హ్యాట్స్ ఆఫ్ అంటానండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్లో ఉండి ఖాళీగా కూర్చోరు, క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు, ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను. అక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఇంట్లో ఉన్న వాళ్ళు కష్టపడుతున్నారు, ఒప్పుకుంటాను, కానీ మాలాంటి వాళ్ళు ఇంట్లో ప్లస్ బయట కూడా కష్టపడుతున్నారు కదండి, వాళ్ళకి కూడా కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వండి నేను అంటున్నాను అనమాట. ఎందుకంటే ఇవాళ రేపు మనం వ్లాగ్స్ చూస్తున్నాము, ఎన్నో షార్ట్స్ చూస్తాము. అక్కడ ఏమిటంటే ఇంట్లో ఉన్న లేడీస్ కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే, పని మనిషి కాదు, వేజెస్ తీసుకోడు, అంటే శాలరీ తీసుకోకుండా మీ పనులన్నీ చేస్తుందని పొగుడుతున్నారు కదండి. పొగడడం మంచిదే, కానీ కొంచెం మాలాంటి వాళ్ళకు కూడా ఎంతో మేము కష్టపడుతున్నాం కదా, ఇంట్లో కూడా బయట కూడా, అది కూడా చూడండి అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇవాళ రేపు లేడీస్ కూడా కష్టపడితేనే, జాబ్ చేస్తేనే ఇల్లు గడుస్తుంది కదండి. ఇవాళ రేపు అన్ని కాస్ట్లీ అయిపోయాయి. ఇంకా జెంట్స్ ఒకరే సంపాదించాలి, ఇల్లు నడవడం అంటే చాలా కష్టం అయిపోతుంది. సో ఇవాళ రేపు అందరు లేడీస్ బయటికి వెళ్ళి కూడా సంపాదిస్తున్నారు. సో వాళ్ళు ఇంట్లో పని మనుషులు పెట్టుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ నేను పని మనిషి పెట్టుకోపోవడానికి కారణం ఏంటంటే, నాకు టైం అస్సలు సరిపోదండి. పని మనిషి పెట్టుకున్నానండి. కొన్ని రోజుల ముందు పని మనిషి పెట్టుకున్నాను. వాళ్ళు ఏదో మాటలు మాట్లాడతారండి, పక్క వాళ్ళ ఎదురు వాళ్ళ, వాళ్ళు అలా అమ్మ, వీళ్ళు ఇలా అమ్మ, ఈ చీరలు కొన్నారు, ఆ గోల్డ్ కొన్నారు అని ఆ మాటలు వింటుంటే నాకు కొనాలని కాదండి, కానీ అంటే నాకు ఒక ఇప్పుడు నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఏంటంటే ఎవరి గురించి నేను ఎక్కువ మాట్లాడానండి, అంటే నా గురించి కూడా నేను ఎక్కువ మాట్లాడాను అనమాట. వాళ్ళు ఎవరు ఏం చేసినా వాళ్ళ ఇంటి గురించి చేసుకుంటున్నారు కాబట్టి దానికి మనకు సంబంధం ఉండదు కదండి. వాళ్ళు ఒకవేళ డెవలప్ అవుతున్నారంటే వాళ్ళ ఇంటి వద్దకే, అది నాకు ఎవరు ఏం తీసుకొచ్చి పెట్టరు కదండి. అలాంటప్పుడు ఇలా నేను మాటలు వినాలన్నా నాకు ఎందుకు ఇష్టం అనిపించదు, అదొక నెగటివిటీ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే పని మనుషులు కూడా ఎలా అంటే, వాళ్ళు అలా కొన్నారు, ఇలా కొన్నారు, మీరు కూడా కొనొచ్చు కదా అని వాళ్ళు ఇలా వచ్చి చెప్తూ ఉంటే ఒక టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది నాకు. అది మంచిగా అనిపించదండి. సో ఇప్పుడు మనం మాట్లాడకపోయినా వాళ్ళ కోపం వస్తుంది, ఏంటి ఇంత ప్రౌడ్గా ఉంది, అమ్మ మాట్లాడట్లేదు, ఎందుకు ఇట్లా చేస్తుంది అని. కానీ ఇవన్నీ మనసులో పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి టీలు పెట్టడం, కాఫీలు పెట్టడం, వాళ్ళకి సేవ చేయడం, అది కాకుండా మనం ఏది కొన్నా వాళ్ళు చూడలేకపోతారు అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఒక రోజు నేను కొత్త కుక్కర్ కొన్నాను, రైస్ కుక్కర్. ఆ కుక్కర్ చూడంగానే పని మనిషి అండి, జస్ట్ మీరు నమ్మరు, కొత్తగా పెట్టుకున్నానండి, నెక్స్ట్ డేనే అంటే సెకండ్ డేనే తను అడుగుతుంది, అమ్మ ఇలాంటి కుక్కర్ నాకు తీసుకొచ్చి పెట్టవా, ఏదైతే నా శాలరీ దాంట్లో నుంచి డిడక్ట్ చేసుకోండి మీరు అని అంటుంది. తన గురించి నాకు ఇంకా క్లియర్ గా తెలియదు, తను ఎలాంటిదో తెలియదు, తను 1 మంత్ కూడా పని మనిషి కంటిన్యూ చేస్తుందో లేదో కూడా తెలియదు. నేను అలాంటప్పుడు ఈ కుక్కర్ ఎలా నేను కొని ఇవ్వాలి మీరు చెప్పండి. ఇది చిన్న విషయమే, కానీ ఇది తీసుకుంటూ పోతే ఆలోచిస్తే గనక మనకు ఒక స్ట్రెస్ లాగా అనిపిస్తుంది నాకు. ఏంట్రా బాబు ఇదంతా, వీళ్ళని పని మనుషులను పెట్టుకోవాలి, మనం ఇంతగానం పని చేయించుకోవాలి అని స్ట్రెస్ లాగా అనిపిస్తుంది. ఇంకా దాని బదులు ఇంకా నేను అనుకున్నాను, ఎలాగైనా మనం తొందరగా లేవాలి కాబట్టి ఒక తొందర లేసే బదులు మన పనులు మనం చేసుకుంటే అయిపోతుంది. కొంచెం డిలే చేసుకున్నా కానీ, రేపు కానీ ఎల్లుండి కానీ చేసుకున్నా కానీ మన పనులు మనం చేసుకుంటే అయిపోతుంది కదా, వీళ్ళతో పెట్టుకుంటే నా పనులు ఆగిపోతున్నాయి, ఆ టైం వేస్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అది ఇక్కడ నేను ఇంకోటి చెప్పదలుచుకున్నానండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం లీజర్ టైం ఉంటుంది. అంటే ఒక 5 మినిట్స్ చేసే పని వాళ్ళు 10 మినిట్స్ తర్వాత కూడా చేయొచ్చు. కానీ మేమైతే ఆఫీస్కి వెళ్ళాలి కదండి, టైంకి వెళ్ళాలి, మళ్ళీ బస్సెస్లో సీట్లు దొరకవు, ఇంట్లో చేసుకోవాలి, వంట చేసుకోవాలి, క్లీనింగ్ చేసుకోవాలి, పూజలు చేసుకోవాలి, బట్టలు ఇవన్నీ ఉంటాయి కదండి, ఇంట్లో చేసుకోవాలి, బయట చేసుకోవాలి, ఆఫీస్లో కూడా ఎవరు కూర్చోబెట్టి మనకు శాలరీస్ ఇవ్వరు కాబట్టి అక్కడ కూడా కష్టపడాలి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పని మనిషిని పెట్టుకుంటే వాళ్ళు ఏదో సోది చెప్తుంటే అది వినాలి అని ఉండదండి, మైండ్కి ఒక స్ట్రెస్ లాగా అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది. సో అలా నేను పని మనిషికి తీసేయడం జరిగిందండి. నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి, ఒక టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది. పక్క వాళ్ళతో కానీ ఎదురు వాళ్ళతో కానీ నేను ఎక్కువ మాట్లాడనండి. ఎందుకంటే నాకు
టైమే ఉండదండి. అసలు వాళ్ళు మాట్లాడినా కానీ అంటే భయం అని కాదు, ప్రౌడ్ అని కూడా కాదు, కానీ నాకు టైం ప్రాబ్లం చాలా ఉందండి. అలా నేను ఎక్కువ హాయ్ అంటే హాయ్ అనే చెప్పి వెళ్ళిపోతాను అనమాట. వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, ఆహా ఈమె సంపాదిస్తుంది కదా, ఈమెకి ఇంత ప్రౌడ్ ఉంది కదా, ఇంత మంచి సారీస్ కడితే ఇంత మంచి డ్రెస్సెస్ వేస్తుంది, అసలు మాతో ఎవరితో మాట్లాడదని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈమెకి చాలా ప్రౌడ్ ఉందని అలా ఫీల్ అవుతుంది అని అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మా అలాంటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, మా దగ్గర టైం ఉండదు, మేము కూడా టైం మేనేజ్ చేయాలి అని అనుకోవాలి కదండి. అలా అనుకోరు. సో పర్టికులర్లీ ఇదైతే హౌస్ క్లీనింగ్ అనమాట. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే మాటలు చాలా ఉంటాయండి. సో ఇదంతా హౌస్ క్లీనింగ్ వరలక్ష్మి వ్రతం 1 వీక్ ముందు చేసుకున్నానండి. ఇదంతా మా బాబు కూడా కొంచెం హెల్ప్ చేసిండు అనమాట. నా ఇల్లు క్లీన్ ఉంటేనే నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. సో పని మనిషి ఒకవేళ పెట్టాలన్నా పెట్టుకోవచ్చు అండి, మనం సంపాదించడం పెట్టుకోవచ్చు కదా అంటే ఉంటుందండి, కొంచెం సంపాదన ఉంటుంది కానీ లోన్స్ అవన్నీ ఉంటాయి, మనం పెట్టుకోలేము, టైం కూడా ఉంటుంది పెట్టుకోలేము. సో ఇలా కష్టపడే వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయాలి అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇవాళ ఇంట్లో ఉన్న లేడీస్ కూడా పని మనుషులు పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళకి టైం ఉంది, వాళ్ళన్ని వాళ్ళ టైం ప్రకారం చేసుకుంటూ పోతారు. కానీ ఇక్కడ నాకు కుదరట్లేదు కాబట్టి నేను పెట్టుకోవట్లేదండి. సో ఇదేనండి ఈ రోజు వ్లాగ్. నేను ఒకవేళ మాట్లాడుకుంటూ పోతే ఇంకా మాట్లాడుతూనే ఉంటాను, ఇక్కడ టైం సరిపోదు. సో ఇవన్నీ నేను క్లీనింగ్ చేసుకొని తర్వాత మా బాబుకి చెప్పాను అనమాట, పూజ చేసే బెట అంటే ఆయన కొంచెం పూజ చేసుకున్నాడు. ఇది ఎంత పూజ చేసుకున్న తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. నెక్స్ట్ డే 2 days వ్లాగ్స్ అండి ఇది. ఆఫీస్కి ఈవినింగ్ రాగానే కొంచెం వీడియో చేశాను, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిన తర్వాత కొంచెం వీడియో చేశాను అనమాట. సో ఎడిటింగ్ కూడా చూడండి, మార్నింగ్ 4 o'clock లేసి చేస్తున్నాను, వాయిస్ ఓవర్ కూడా 4 o'clock లేసి చేస్తున్నాను అనమాట. అంటే కొన్ని పార్ట్స్లో చేసుకుంటూ పోతే కానీ నా పనులు అవ్వవా అనమాట. ఒకటేసారి స్ట్రెస్ తీసుకోనండి, నేను ఒకటేసారి పని చేయాలని ఉండదు, కొన్ని పార్ట్స్లో డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. సో ఇదేనండి ఈ రోజు వ్లాగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో నాకు నచ్చింది అయితే నేను చెప్పాను, ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఇందిరా.